ఆఫ్రికా లాంటి పేద దేశాల్లో, పాలస్తీనా లాంటి యుద్ధ దేశాల్లో ఆకలి చావులు వింటున్నాం. కానీ మన దేశంలో మాత్రం ఆటల చావులు వింటున్నాం. ఎస్, నిజంగా ఇది నిజమే. ఆటల కోసం ప్రాణాలు పోగొట్టుకోవాలా? ఆటల కోసం జరిపే విజయోత్సవ సభలకు హాజరై ప్రాణాలు పోగొట్టుకొని తమ కుటుంబాల్లో విషాదాలు నింపుతున్న గాథలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. బెంగళూరు ఘటన ప్రస్తుతం చాలామంది కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. విజయోత్సవ సంబరాలు కాస్త విషాద ఘటనగా ముగిశాయి. విజయాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి, కానీ 20 ఏళ్లలో పిల్లలు ప్రాణాలు పోగొట్టుకోవాలా? ఇప్పుడు అదే జరిగింది. సరిగ్గా 20 ఏళ్లలోపు కొడుకుని కోల్పోయి ఒక కన్న తండ్రి రోధిస్తున్న రోదన ఇప్పుడు అందరినీ కలిచివేస్తుంది. బెంగళూరు తొక్కిసలాట బాధితుల కుటుంబాలు ఇప్పుడు ప్రస్తుతం పుట్టెడు దుఃఖంలో మునిగిపోతున్నాయి. వారి శోకం నుంచి ఇంకా తేరుకోవడం లేదు. ఈ ఘటనలో 20 ఏళ్ల తన కొడుకును పోగొట్టుకున్న తండ్రి విలపించిన తీరు ప్రస్తుతం ఎందరినో కంట తడిపెట్టేస్తోంది. కొడుకు సమాధిపై లేచిరారా నాన్న అంటూ తండ్రి విలపించిన తీరు ప్రతి ఒక్కరిని కలిసివేస్తుంది. దానికి ಸಂಬಂಧಿಸಿದ ದೃಶ್ಯಾಲೇ మనం చూస్తున్నాం. ಇಲ್ಲೇ ನನ್ನ ಮಗಳಿಗೋಸ್ಕರ ಮಾಡಿದಂತ ಇದು ಇಲ್ಲೇ ಅಲ್ಲ ಹಾಕಿದಿರಿ ನೋಡಿ ಯಾರ್ಯಾರು ಬ್ಯಾಡ್ ಕಾಮೆಂಟ್ ಮಾಡ್ತೀರಾ ಅರ್ಥ. ಈ ತರ ಪರಿಸ್ಥಿತಿ ಯಾರಿಗೂ ಬರಬಾರ್ದು. ಇದೇ ಜಾಗದಲ್ಲಿ ನನ್ನ ಮಗನ ಮಲಗಿಸಿದೀನಿ. ನನ್ನ ಮಗ ಇಲ್ಲೇ ನನ್ನ ಮಗಳಿಗೋಸ್ಕರ ಮಾಡಿದಂತ ಇದು ಇಲ್ಲೇ ಅಲ್ಲ ಹಾಕಿದಿರಿ. ನೋಡಿ ಯಾರ್ಯಾರು ಬ್ಯಾಡ್ ಕಾಮೆಂಟ್ ಮಾಡ್ತೀರಾ ಅರ್ಥ. ಈ ತರ ಪರಿಸ್ಥಿತಿ ಯಾರಿಗೂ ಬರಬಾರ್ದು. ಇದೇ ಜಾಗದಲ್ಲಿ ನನ್ನ ಮಗನ ಮಲಗಿಸಿದೀನಿ. ನನ್ನ ಮಗ ಇಲ್ಲೇ ನನ್ನ ಮಗಳಿಗೋಸ್ಕರ ಮಾಡಿದಂತ ಇದು ಇಲ್ಲೇ ಅಲ್ಲ ಹಾಕಿದಿರಿ. ನನ್ನ ಮಗ ಇಲ್ಲೇ ಮಲಗಿದ್ದಾರೆ. ನೋಡಿ ಯಾರ್ಯಾರು ಬ್ಯಾಡ್ ಕಾಮೆಂಟ್ ಮಾಡ್ತೀರಾ ಅರ್ಥ. ಈ ತರ ಪರಿಸ್ಥಿತಿ ಯಾರಿಗೂ ಬರಬಾರ್ದು. ಇದೇ ಜಾಗದಲ್ಲಿ ನನ್ನ ಮಗನ ಮಲಗಿಸಿದೀನಿ. ನನ್ನ ಮಗ ಇಲ್ಲೇ ನನ್ನ ಮಗಳಿಗೋಸ್ಕರ ಮಾಡಿದಂತ ಇದು ಇಲ್ಲೇ ಅಲ್ಲ ಹಾಕಿದಿರಿ. ನನ್ನ ಮಗ ಇಲ್ಲೇ ಮಲಗಿದ್ದಾರೆ. ನೋಡಿ ಯಾರ್ಯಾರು ಬ್ಯಾಡ್ ಕಾಮೆಂಟ್ ಮಾಡ್ತೀರಾ ಅರ್ಥ. ಈ ತರ ಪರಿಸ್ಥಿತಿ ಯಾರಿಗೂ ಬರಬಾರ್ದು. చూసారుగా కన్న తండ్రి రోదన. కర్ణాటకలోని హసన్ జిల్లా కుప్పుగోడు గ్రామానికి చెందిన లక్ష్మణ అశ్విని దంపతుల ఏకైక కుమారుడు భూమిక్. లక్ష్మణ అశ్విని దంపతులకు భూమిక్ ఒక్కడే కొడుకు కావడంతో గారాభంగా పెంచారు. బెంగళూరులో ఇంజనీరింగ్ 2వ సంవత్సరం చదువుతున్నాడు భూమిక్. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు IPL 2025 టైటిల్ గెలుచుకున్న సందర్భంగా చిన్నస్వామి స్టేడియంలో జరిగిన విజయోత్సవ కార్యక్రమానికి తన స్నేహితులతో కలిసి ఇంట్లో చెప్పకుండా వెళ్ళాడు. ఈ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటకు గురయ్యాడు. అయితే తీవ్ర అస్వస్థతకు గురైన భూమికను కాపాడేందుకు అతడి ఫ్రెండ్స్ విశ్వ ప్రయత్నాలు చేసినా అతడిని బతికించుకోలేకపోయారు. ನನ್ನ ಮಗಳಿಗೋಸ್ಕರ ಮಾಡಿದಂತ ಇದು ಇಲ್ಲೇ ಅಲ್ಲ ಹಾಕಿದಿರಿ. ನನ್ನ ಮಗ ಇಲ್ಲೇ ಮಲಗಿದ್ದಾರೆ. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. కొడుకు సమాధి దగ్గర తండ్రి లేచిరారా బిడ్డ అంటూ విలపించాడు. నీకోసం 100 కోట్ల ఆస్తి సంపాదించి పెట్టా, లేచిరారా కన్నా అంటూ ఏడుస్తుండడం కన్నీరు పెట్టిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. సరదాగా ఫ్రెండ్స్తో వెళ్ళిన భూమిక్ తొక్కిసలాటలో మృతి చెందడం, తండ్రి విలపించిన తీరుతో నెటిజన్స్ స్పందిస్తున్నారు. తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చావు కదా భూమిక్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ನನ್ನ ಮಗ ಇಲ್ಲೇ ನನ್ನ ಮಗಳಿಗೋಸ್ಕರ ಮಾಡಿದಂತ ಇದು ಇಲ್ಲೇ ಅಲ್ಲ ಹಾಕಿದಿರಿ. ನನ್ನ ಮಗ ಇಲ್ಲೇ ಮಲಗಿದ್ದಾರೆ. ನೋಡಿ ಯಾರ್ಯಾರು ಬ್ಯಾಡ್ ಕಾಮೆಂಟ್ ಮಾಡ್ತೀರಾ ಅರ್ಥ. ಈ ತರ
ಪರಿಸ್ಥಿತಿ ಯಾರಿಗೂ ಬರಬಾರ್ದು. ಇದೇ ಜಾಗದಲ್ಲಿ ನನ್ನ ಮಗನ ಮಲಗಿಸಿದ್ದೀನಿ. ನನ್ನ ಮಗ ಇಲ್ಲೇ ನನ್ನ ಮಗಗೋಸ್ಕರ ಮಾಡಿದಂತ ಇದು ಇಲ್ಲೇ ಅಲ್ಲ ಹಾಕಿದ್ದೀನಿ. ನನ್ನ ಮಗ ಇಲ್ಲೇ ಮಲಗಿದ್ದಾರೆ. ಮಾಡ್ತೀರಾ ಅರ್ಥ? ಈ ತರ ಪರಿಸ್ಥಿತಿ ಯಾರಿಗೂ ಬರಬಾರ್ದು. ಇದೇ ಜಾಗದಲ್ಲಿ ನನ್ನ ಮಗನ ಮಲಗಿಸಿದ್ದೀನಿ. ನನ್ನ ಮಗ అంతకుముందు విక్టోరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు భౌమిక్ మృతదేహాన్ని. దీంతో కుమారుడు మృతదేహం వద్ద తల్లిదండ్రులు విలపించిన తీరు అప్పుడు యావత్ ప్రపంచాన్ని కలిచివేసింది. ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇక భౌమిక్ను ఎంతో ముద్దుగా పెంచారని, అలాంటి పరిస్థితి ఏ తండ్రికి రాకూడదని తన కొడుక్కి పోస్టుమార్టం చేయవద్దను, అలాగే కోసి ముక్కలు చేయొద్దంటూ లక్ష్మణ్ ప్రాధేయపడ్డారు. సీఎం, డిప్యూటీ సీఎం వచ్చి పరామర్శిస్తాడు కానీ నా కుమారుడు రాడంటూ తండ్రి లక్ష్మణ భోరుమన్నాడు. అంబులెన్స్ లేని కారణంగా జీపులో భూమికి మృతదేహాన్ని తీసుకొని వెళ్లారు. తర్వాత ఖననం చేశారు. కానీ కుమారుడి సమాధి వద్ద ఆ తండ్రి లేచిరారా, నీకోసం 100 కోట్ల ఆస్తి సంపాదించి పెట్టాను, అనుభవించేవాడు లేడు, ఇప్పుడు నువ్వే లేకపోతే మాకు ఎవరున్నారంటూ ఆ తండ్రి విలపించిన తీరు. ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి, ఎంతటి హృదయ విదారకమైన దృశ్యం. నిజంగా ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పకుండా వెళ్ళిపోయిన ఆ కొడుకు తిరిగి విగత జీవిగా రావడంతో ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారుతుంది. భూమిక్ తండ్రి విలపించిన తీరు. అక్కడ కొంతమంది అతని స్నేహితులు ఆ సమాధి పైనుంచి లేపి ఓదార్చుతున్నారు. ఒక్కసారి ఆ వీడియో చూస్తే ఎవరికైనా బాధ కలగక మానదు. ఒక్కగానొక్క కొడుకు విగత జీవిగా మారి అలా వచ్చిన తర్వాత పూర్తిగా అంత్యక్రియలు చేసిన తర్వాత ఆ తండ్రి ఆ బాధను తట్టుకోలేక కొడుకు సమాధిపై ఏడుస్తున్న తీరు ఇప్పుడు నిజంగా ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తుంది. ಇದೇ ಜಾಗದಲ್ಲಿ ನನ್ನ ಮಗನ ಮಲಗಿಸಿದ್ದೀನಿ. ನನ್ನ ಮಗ ಇಲ್ಲೇ ನನ್ನ ಮಗಗೋಸ್ಕರ ಮಾಡಿದಂತ ಇದು ಇಲ್ಲೇ ಅಲ್ಲ ಹಾಕಿದ್ದೀನಿ. ನನ್ನ ಮಗ ಇಲ್ಲೇ ಮಲಗಿದ್ದಾರೆ. అసలు భారతదేశంలో చిత్ర విచిత్రమైన చావులు, క్రికెట్ స్టేడియం దగ్గర చావులు, నదుల దగ్గర చావులు, పుణ్యస్నానాలకు వెళ్తే టిక్ టాక్ చావులు, రోడ్లపై విన్యాసాలు చేస్తే చావులు. ఎందుకు అసలు మన యువత ఎటుపోతుంది? ఏమైపోతున్నాం? మనపై మనం గెలిస్తే సంబరాల? వాళ్ళు ఏమైనా దేశం కోసం పోరాడారా? సైనికుల, లేదంటే విశ్వ విజేతల? మన దేశంలోనే పక్క రాష్ట్రం వాళ్ళపై, మన దేశానికి చెందిన మరొక రాష్ట్రం వాళ్ళు గెలిస్తే ఇంత సంబరాల? మనం మారాలి. మనం మారితేనే సమాజం మారుతుంది, మన పాలకులు మారుతారు. మొత్తమైన మన యువత ఆలోచన ధోరణి కూడా మారాలి. అప్పుడే ఇలాంటి తొక్కిసలాట చావులు భారతదేశంలో లేకుండా పోతాయి. ಇಲ್ಲೇ ಅಲ್ಲ ಹಾಕಿದ್ದೀನಿ. ನೋಡಿ